పిల్లలు సరిగా చదువుకోకపోతే చంపేసుకుంటామా? చదువు బుర్రకెక్కకపోతే వాళ్ళు ఇంకెందుకు పనికిరారా? అభం శుభం తెలియని ఆ చిన్నారులను అసలు కన్న తండ్రి ఎలా చంపగలిగాడు? ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్నాక మీ అందరి మనసుల్లో మెదిలే ప్రశ్నలు ఇలానే ఉంటాయి. పిల్లలు సరిగా చదవడం లేదని, వారు ఈ పోటీ ప్రపంచంలో రాణించలేరు అని ఒకటో తరగతి యూకేజీ చదువుతున్న కొడుకుల్ని చంపేశాడు ఓ కసాయి తండ్రి. పిల్లలు లేని జీవితం నాకెందుకు అనుకున్నాడో, చేతులారా నా కొడుకుల్ని ఇద్దరిని చంపుకున్నానే అని కుమిలిపోయాడో తెలియదు, కానీ వాళ్ళని చంపి అతడు కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోర సంఘటన కాకినాడలో హోలీ పండుగ రోజునే చోటు చేసుకుంది. సర్పవరం సిఐ పెద్దిరాజు వెల్లడించిన విషయాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన వానపల్లి చంద్రకిషోర్ ఓఎన్జీసీ ఆఫీస్లో అసిస్టెంట్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. అతనికి భార్య తనూజ, ఒకటో తరగతి చదివే 7 ఏళ్ల జోషిల్, యూకేజీ చదివే 6 ఏళ్ల నిఖిల్ పిల్లలున్నారు. వారు సరిగ్గా చదవడం లేదంటూ ఈ మధ్య స్కూల్ మార్పించారు. ఇదిలా ఉంటే హోలీ సందర్భంగా చంద్రకిషోర్ శుక్రవారం భార్య పిల్లల్ని తీసుకొని తమ ఆఫీస్లో వేడుకలకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత భార్యను తన ఆఫీస్లోనే ఉండమన్నాడు. పిల్లలకి యూనిఫామ్ కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు తీసుకెళ్తానని, 10 నిమిషాల్లో వస్తానని భార్యను అక్కడే ఉండమని చెప్పి వెళ్ళాడు. ఎంతసేపటికి భర్త రాకపోవడం, ఫోన్ చేసినా తీయకపోవడంతో తనూజ తన భర్త కొలీగ్స్తో కలిసి ఇంటికి వెళ్లారు. కిటికీలోంచి చూస్తే భర్త ఫ్యాన్ కి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఇంటి తలుపులకు లోపల గడియ పెట్టి ఉండటంతో బలవంతంగా ఓపెన్ చేశారు. లోపల బాత్రూంలోకి వెళ్లి చూస్తే పిల్లలిద్దరూ కాళ్ళు చేతులకు కట్లు, నిండా నీళ్లున్న బకెట్లలో తలలు మునిగిపోయి ఉన్నారు. ఇద్దరు చనిపోయారు. మా బావగారండి, ఈయన ఎంకామ్ చదువుకొని ఎంబీఏ చేసి ఓఎన్జీసీలో జాబ్ వచ్చిందండి. తర్వాత 7 years అయింది మా సిస్టర్ మ్యారేజ్ చేసుకొని. వీరికి 2 బాబులండి. బాబుకి 4 years, బాబుకి 6 years. కారణం ఏం లేదండి, అసలు చదువులు పిల్లల్ని చదివించలేకపోతున్నాను. ఇప్పుడే స్కూల్ మార్చారు రీసెంట్గానే. ఎల్కేజీని ఫస్ట్ క్లాస్ బాబుకి. స్కూల్ మార్చడంలో ముందు సంవత్సరం కట్టిన లక్ష ఫీజు, 2 లక్షలు అంత ఫీజు ఇప్పుడు చిన్న స్కూల్లోకి మార్చానంటే వేరే 50,000 అంత. చిన్న స్కూల్ అంటే చిన్న స్కూల్ కూడా కాదు, 50,000 స్కూల్లోకి మార్చానని ఆయనే, నేను తగ్గిపోయాను, నేను పిల్లల్ని చదివించలేనేమో, పిల్లల్ని ఏమి భవిష్యత్తులో ముందు తీసుకెళ్ళలేమో అన్న భయం, బాధ పెట్టేసుకొని మాతో ఎవరితోని కూడా కొంచెం కూడా చెప్పలేదండి. మా వైపు చాలామంది బంధువులు ఉన్నారు, వాళ్ళ వైపు చాలామంది బంధువులు ఉన్నారు. ఎవరికి చెప్పినా సలహా ఇస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయనే ఫీల్ అయిపోయి ఆత్మన్యూనతాభావం మరి ఏముంది తెలియదండి. అంత పిల్లల్ని తీసుకొచ్చేసి పిల్లల్ని ఇచ్చేసి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆ టైంలో మా సిస్టర్ని తీసుకెళ్ళి ఓఎన్జీసీలో హోలీ వేడుకల్లో అక్కడ వదిలేసి యూనిఫామ్ ఏదో కుట్టిస్తానని చెప్పి పిల్లల్ని మభ్యపెట్టి యూనిఫామ్ ఏదో కుట్టిస్తాను పిల్లలకి అని ఆ అమ్మాయిని మభ్యపెట్టి దగ్గర రాకుండా చేసి ఆ హోలీ వేడుకల్లో, ఓఎన్జీసీ హోలీ వేడుకల్లో అమ్మాయిని వదిలేసి అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయింది. 9:30, 10 ఆ టైంలో వాళ్ళు ఇంట్లోకి వెళ్ళినట్టుగా సిఏ ఇక్కడ కానిస్టేబుల్ గారు అది మాకు చెప్పారు. ఆయన్ని సీసీ కెమెరా ఫుటేజ్ అది ఉంది, సూసైడ్ లెటర్ అది కూడా రాశారు. ఆ లెటర్లో కూడా నా భార్య అంటే నాకు ఇష్టం అని, తర్వాత నా పిల్లలని నేను చదివించుకోలేకపోతున్నానని, ఇలాంటివన్నీ అసలు రీజన్ లేని దానికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారండి. ఇలా చేసుకున్నందుకు ఇరువైపుల కుటుంబాలు చాలా బాధపడుతున్నారు. ఇంత
బాధని ఆయన మిగిల్చి ఆయన చాలా మంచి వ్యక్తి అండి. ఆయన అంత మంచి వ్యక్తి ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పి మనిషి ఆయన ఇలా చేసుకున్నాడంటే ఇరు కుటుంబాలు వాళ్ళం ఎవరు కూడా నమ్మశక్యంగా లేదండి. అలాగని వేరే సోర్స్ కూడా లేదు, వేరే ఆధారం కానీ వేరే ఏమీ లేదండి. వీళ్ళు ఆయన ఎందుకు ఇలా చేశారని మేము కూడా చాలా మదన పడిపోతున్నాం. ఆయన క్లియర్గా లెటర్లో రాసి ఇలాగని పెట్టారండి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేకపోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిషోర్ సూసైడ్ నోట్లో రాశాడు. తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులేవీ లేవని, ఆస్తులు కూడా ఉన్నాయని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చంద్రకిషోర్ అన్నయ్య వాపోయారు. కేవలం పిల్లలు చదవట్లేదని వాళ్లను చంపి తండ్రి కూడా చనిపోయాడంటే అతడి ఆలోచన విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సగటు మనిషికి ఇది పెద్ద విషయమే కాదు, కానీ ఆయన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. తన పిల్లలు కూడా పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేయాలని భావించి ఉండొచ్చు. ఆ ఆలోచనలను బాగా తలకెక్కించుకొని ఉండొచ్చు. అందుకే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఏదేమైనా ఒక తండ్రిగా చంద్రకిషోర్ ఇలా చేయడం ఏమాత్రం సమంజసం కాదు. మీరేమంటారు?